వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కానీ కొన్ని పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆయన వేస్తున్న తప్పడడుగులు కానీ ఇవన్నీ ఆ పార్టీ నేతల భవిష్యత్తు మీద ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. చాలామంది నేతలు మదన పడుతూ ఉన్నారు ఆ పార్టీలో. వైఎస్ఆర్సీపీలో ఈ స్థాయిలో సీక్రెట్ భేటీలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తానే అధికారంలోకి వస్తానని ఒక ఇల్యూజన్లో ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మాటను వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నేతల అసంతృప్తికి కారణమా? అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతూ ఉంది? ఏ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డితో మెజారిటీ నేతలు విభేదిస్తూ ఉన్నారు? సో దీనికి సంబంధించే మనకున్న సమాచారం ఏంటంటే కొంతమంది నేతలు సీక్రెట్గా భేటీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా. చాలా రోజులుగా జరుగుతుంది ఏంటంటే కొంతమంది లోకేష్తో టచ్లోకి వచ్చారనే ప్రచారం, అదేవిధంగా ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అని రెడీ అవుతూ ఉంటే ఇంకోవైపు ఆ పార్టీ నేతలు సీక్రెట్గా కొంతమంది భేటీ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో సతమతమవుతున్న వాళ్ళంతా ఈరోజు ఆ పార్టీ నుంచి ఎలా బయటికి రావాలి అన్న ఆందోళనలో ఉన్నారు. దాని రెప్లికానే ఈరోజు వాళ్ళ సీక్రెట్ భేటీ అని చెప్పుకోవచ్చు. మనం ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత నిజంగానే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది అనే చర్చ జరిగింది. ఎందుకంటే మనం చూస్తే 19లో 151 సీట్లతో వన్ సైడ్ ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఒక క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు ఆ రోజు ప్రజలు. ఒక్క ఛాన్స్ అని అడిగితే వైఎస్ రాజశేఖర్ని గుర్తుపెట్టుకుని జగన్కి ప్రజలంతా కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలన అందుకు అనుగుణంగా లేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రాబోయే 35 ఏళ్ళు అందరూ ఇళ్లలో నా ఫోటో ఉండాలి, అందరి గుండెల్లో నేను ఉండాలి అని చెప్పేవాడు. కానీ దాని క్వైట్ ఆపోజిట్లో అతని పరిపాలన ఉండింది. ఆ పరిపాలనకి రెప్లికానే 11 సీట్లు. 11 సీట్లు వచ్చిన తర్వాత జగన్ పని అయిపోయింది అందరూ అనుకున్నారు చాలామంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో కోలుకోలేడేమో అని అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కానీ 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈరోజు తన పార్టీని నిలబెట్టుకొని తాను పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తే తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తాను పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఉన్నారు. తన పరిపాలన మీద తన పట్టేంటో నిలుపుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా 11 సీట్లే కదా వచ్చాయి, ఎలాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మళ్ళీ కోపప్ అవుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. చాలామంది సీనియర్ నేతలు అలాంటి రిజల్ట్తోని ఒక సఫికేషన్ ఫీల్ అయినా ఇన్ని రోజులు వాళ్ళు పాపం పార్టీలో ఒగ్గబట్టుకొని నిలబడుకొని ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళని చాలా సఫికేషన్ గుర్చేస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఏదైనా సరే ఒక పార్టీకి ఒక విధానపరమైన నిర్ణయాలు ఉండాలి కొన్ని విషయాల్లో. పర్టికులర్గా ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించో వాటిని హైలైట్ చేసే విషయంలోనో లేకపోతే ప్రజా సమస్యల గురించి పోరాటాల విషయంలోనో అంత సీరియస్నెస్గా ఏదైతే ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని ఎవరు కూడా డిసైడ్ చేయరు. ఆ పార్టీ ఇష్టం, ఆ పార్టీ ఎజెండా అది. కానీ కొన్ని కీలకమైన నిర్ణయాల్లో ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మావిగన్ ఈ అంశం విషయంలో జగన్మోహన్ రెడ్డి సరే మొన్నటిదాకా అమరావతిని ఇప్పుడు మావిగన్ అన్నాడు అంటే అమరావతి మీద 1000 సార్లు మాట తప్పాడు, అంతకంటే 1000 సార్లు మడమ తిప్పాడు. జనమంతా ప్రపంచమంతా మావిగన్ గురించి నవ్వుకుంటా ఉంటే అలాగైనా జగన్ ఈ అంశాన్ని సైడ్ చేస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలకు 29 ఎన్నికలకు మావిగనే నా మ్యాండేట్ అని చెప్తా ఉన్నారు. అమరావతి వర్సెస్ మావిగన్ అనే అంశం మీద ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ అమరావతి అంశం మీదే మొన్న ఎన్నికలు జరిగాయి. మొత్తం రాష్ట్రం అంతా 3 ప్రాంతాల ప్రజలు కూడా వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు 3 పార్టీల కూటమికి. ఎందుకంటే ఆ పార్టీల నినాదం ఒకటే, అమరావతి రాష్ట్ర రాజధాని అనేది. దాన్ని మళ్ళీ డినై చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ అంటా ఉన్నారు. అంటే జగన్ ఉన్నంతకాలం రాజకీయాల్లో రాష్ట్రానికి ఆయన అధికారంలోకి వచ్చినా లేదా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి ఒక రాజధాని తీసుకొస్తా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అంతా వైలెంట్గా దాన్ని ప్రకటన చేసేటప్పుడైనా, రెఫరెండం అని ప్రకటన చేసేటప్పుడైనా ఆ పార్టీలోని సీనియర్ నేతలతో ఏమైనా ఆయన భేటీ అయ్యాడా? కనీసం తాను ఇలా ప్రకటన చేయబోతున్నాను ప్రెస్ మీట్లోని ఆ పార్టీ నేతలతో ఏమన్నా కూర్చొని మాట్లాడారా? కనీసం ఒక సీనియర్ నేతలు బొస్తాను, ఒక ధర్మాన్ అలాంటి వాళ్ళనైనా కూర్చోబెట్టుకొని మాట్లాడారా అంటే అది లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు చాలామంది నేతలు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం చాలా ఆయన మీద ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా స్పెల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఆ పార్టీలో. ఇది ఒక అంశం. చాలామంది సీనియర్ నేతలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి కారణమైన అంశం ఇదే. అండ్ 2
ఒకవైపు రాజముద్ర పడతా ఉన్నప్పుడు అమరావతికి జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకి ఫోన్ చేసి మరీ చెప్పారు, దాన్ని వ్యతిరేకించండి, మీరు వాకౌట్ చేసి బయటికి రండి అని చెప్పేసి పార్లమెంట్ ఉభయ సభల్లో. కానీ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మేమే అమరావతిని డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు బొత్స లాంటి వాళ్ళు కానీ చాలామంది మాట్లాడారు. ఒకవైపు సజ్జల లాంటి వాళ్ళు కూడా అమరావతిని మేమే డెవలప్ చేస్తామంటూ మాట్లాడారు. ఒకవైపు పార్లమెంట్లోనేమో వ్యతిరేకిస్తారు, ఇక్కడేమో ఏదైతే మేమే డెవలప్ చేస్తామని చెప్తా ఉంటారు. క్వైట్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడేంటి, సో పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఒక అమరావతి అనేది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. రాష్ట్రానికి రాజధాని అనేది ఎవరికైనా సరే ఒక సెంటిమెంట్. అందులో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అనాథలాగా ఉంది కాబట్టి, ఏపీకి రాష్ట్ర రాజధాని లేదు కాబట్టి రాష్ట్రానికి, సో అమరావతి అనేది ఒక సెంటిమెంట్గా చూశారు ప్రజలంతా. భూములు ఇచ్చిన రైతుల దగ్గర నుంచి మిగతా ప్రజలు కూడా మెజారిటీ. అలాంటి ఒక సెంటిమెంట్, అలాంటి నిర్ణయం, రాష్ట్రానికి ఏకైక సెంటిమెంట్గా ఉన్న రాజధాని విషయంలో ఒక ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆ విధానపరమైన నిర్ణయం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా పడితే అలా మాట్లాడుతున్న తీరు, పార్లమెంటు వేదికగా ఆయన అమరావతిని అవమానించిన తీరు, ఆయన మాటలు నమ్ముకుని గుడ్డిగా ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ తీరు మనం చూసాం. ఈ విషయంలో ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. చాలామంది ఎంపీలు. ఆ తర్వాత వాయిస్ లేదు చూడండి మీరు. చాలామందికి అసలు ఆ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు వాయిస్ ఇస్తూ ఉన్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంపీలు అంత సీరియస్గా జగన్మోహన్ వ్యతిరేకించారు. అప్పట్లోనే మనం చూసాం, ఒక గురుమూర్తికి సంబంధించి, ఒక అవినాష్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ఒక మిథున్ రెడ్డికి సంబంధించి వీళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం కూడా అప్పటి నుంచే జరుగుతూ వస్తుంది. సరే, ఇది పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే, ఆల్మోస్ట్ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చి కూడా 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వం మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రభుత్వ పాలన, పనితీరు అంశాల మీద, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏంటి అనే దాని మీద కూడా జనం ఒక అంచనాకు వచ్చున్నారు ఆల్రెడీ. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా చేశారు. తాను వెళ్ళను అని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే తను అవమానించిన లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అండ్ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ కీ పొజిషన్స్లో అసెంబ్లీలో తన ముందు నిలబడుకొని ఉంటారు. సో వాళ్ళని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు కాబట్టి తను వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. దానికి సిల్లీ రీజన్స్, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు, నాకు మైక్ ఇవ్వరు అని సిల్లీ రీజన్స్ చెప్పారు. కానీ దానికి యాక్సెప్టెన్సీ లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కనీసం తన పార్టీ తరపున కలిసి మిగతా 10 మందినైనా పంపించారా అంటే వాళ్ళని కూడా వద్దని చెప్పారు. ఎక్కడ వాళ్ళు వెళ్ళి హీరోలు అవుతారు అనుకున్నారో ఏమో, వాళ్ళని కూడా వద్దని చెప్పారు. కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎవరైనా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తారు? ఎంతో ప్రయాసాలు ఖర్చు ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. ఆ ఓట్లు వెళ్ళి వీధి తిరిగి, ఇల్లు తిరిగి, గడప తిరిగి ఓట్లు అభ్యర్థిస్తారు. ప్రజలు కూడా అదే స్థాయిలో ఆ ఎమ్మెల్యేని ఓన్ చేసుకొని గెలిపిస్తారు అసెంబ్లీ దాకా వచ్చారు అంటేనే. మీరు ప్రెస్ మీట్లు పెట్టి 100 ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా నోరేసుకొని పడ్డా సరే ఎవరు కూడా పట్టించుకోరు. అదే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఒక్క క్వశ్చన్ అడిగినా సరే, తమ కాన్స్టిట్యున్సీ సమస్య ఒక్కటి అక్కడ రైజ్ చేసినా సరే వాటికి సరైన సమాధానం లేకపోయినా ఆ ఎమ్మెల్యే హీరో అవుతాడు జనంలో. అలాంటి వాళ్ళని ఆ అవకాశం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీద ఎమ్మెల్యేలు చాలామంది సఫికేషన్ ఫీల్ అవుతున్నారు, ఎప్పటి నుంచో వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వద్దన్న కొంతమంది వెళ్ళి సీక్రెట్గా సంతకాలు పెడుతున్నారు, ఇంకొంతమంది వెళ్ళి అలవెన్సులు తీసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది వెళ్ళి జీతాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద వేటేస్తే కనీసం ఉప ఎన్నికలను ఫేస్ చేయలేని సిచ్యువేషన్లోనే ఆ 10 మంది ఉన్నారనేది వాస్తవం ఈ రోజున. సో అలా ఈరోజు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు, ఈరోజు ఎంపీలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, కొంతమంది వీళ్లలో జగన్మోహన్ రెడ్డి మీద, ఆయనకు సంబంధించిన ఆయన విధానాల మీద సీక్రెట్ భేటీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇలాగైతే ఈ పార్టీలో మనం కొనసాగడం ఎలా, ఇలా అయితే ఈ పార్టీలో ఉంటే మనుగడ ఎలా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంది. ఇక మొన్నటి వరకు పక్క పార్టీలో వాళ్ళకి అవకాశం లేదు, 3 పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి. కాకుండా ఇంక 2 ఏళ్ళు పూర్తయింది కాబట్టి అటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ ఎవరికి వాళ్ళే తమ పార్టీని కోపప్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలనే ఇదిలో ఉన్నారు. సో అలాంటి సమయంలో ఈరోజు అటు బీజేపీ కానీ, జనసేన లాంటి వాళ్ళంతా ఈరోజు గేట్లు ఓపెన్ చేశారు. అందుకే ఆ ఆప్షన్ ఉంది కాబట్టి ఈరోజు ఇతర పార్టీలో చాలామంది నేతలు సీక్రెట్ భేటీ అవుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో ఉండలేమనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. నాకు తెలిసే కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా కూడా భేటీలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేస్తానంటున్న సమయంలో ఆ పార్టీలో పెద్ద కుదుపు రాబోతుంది అనేది అయితే ఒక చర్చ. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఎలా లైనప్ చేయబోతూ ఉన్నారు, పార్టీ పరువు ఎలా నిలబెట్టబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.